ఖచ్చితంగా ఈ దేశం కోసం, ఈ దేశం నాకేమిచ్చింది అని కాదు, ఈ దేశానికి నేనేం చేస్తాను, ఏమి ఇస్తున్నాను అనే ఆలోచనలో అందరం ముందుకెళ్లాలని, సమాజంలో మురికిని కాస్తంతన్నా కడగటానికి కొంచెం స్పందించే హృదయంతో ప్రపంచమంతా అరచేతిలో పెట్టుకొని చూస్తున్నటువంటి ఈ సెల్ ఫోన్ల దీని నుంచి విముక్తి పొందండి. దేశం కోసం, సమాజం కోసం కాస్తంత ఆలోచించండి. నవభారత నిర్మాణంలో భాగస్వాములు కండి అని మీ అందరికీ పిలుపునిస్తూ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు కళా పరిషత్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎపిక్ స్కూల్ పిల్లలకు ఆశీస్సులు, యాజమాన్యానికి మరొకసారి అభినందనలు. ఇంకెవరైనా ఉన్నారా? ప్లీజ్ త్వరగా. ఇంకెవరన్నా స్పందించేవాళ్ళు ఉన్నారా? లాబ్ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్. ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? క్లుప్తంగా 2 మాటలు. ధన్యవాదాలు. ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమం చూస్తుంటే కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి. కానీ మనం ఒక్క 2 నిమిషాలు ఈ కార్యక్రమం జరగటానికి ఎలా వచ్చింది, ఎవరు చేశారు, ఏమిటి అనేది తెలుసుకుందాం. మన ఏదర హరిబాబు గారు అమరపురం నుంచి చిన్న నుంచి అక్కడ చదువుకొని ఇక్కడ శర్మ కాలేజీ అనే కాలేజీలో ఒక మంచి డిసిప్లిన్ గా ఎస్ఎఫ్ అని పిఎస్ఎఫ్ అని ఒక లీడర్షిప్ చేసి కొంతమంది యువకులతో ఆ రోజు నుంచి ఆర్గనైజేషన్ చేసి వారి తర్వాత ఆర్గనైజేషన్ షాప్ పెట్టి కొంతమంది యువకులతో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒకటి ఏర్పడినాక ఆ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఎదిగి మన పురుపాటి కోటేశ్వరరావు గారికి మంచి శిష్యులుగా కొంతమంది నాయకులు తయారై ఆ తర్వాత అమృతపాల్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యి ఆ తర్వాత మన ఒంగోలుకి మంచి నాయకత్వం వహిస్తూ ఎంతో పేరు తెచ్చుకొని ఆయన ఎవరినైనా ఈ సమాజంలో ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరి పేరు గుర్తుగా పెట్టుకుని పేరు పిల్లల నాయకుడు ఎవరైనా అంటే ఏదైనా హరిబాబు గారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం ఉంది. ఈ కార్యక్రమం ఆ రోజు నుంచి అతని కృషి ఎన్టీఆర్ కళా పరిషత్ అనే తయారు చేసి మన పితామహుడు మన నల్లూరు వెంకటేశ్వరరావు గారు మన చిన్నప్పటి నుంచి మా అన్నలకి నాటకాలు నేర్పించాడు, మా పెద్ద అన్నలకి నేర్పించాడు. ఆ రోజు వాడు కొంతమంది గతించిన ఆ క్రమశిక్షణ వారికి ఉన్నది మరవలేంది. వెంకటేశ్వర గారికి మనం మనస్ఫూర్తిగా నమస్కారం
చూసాము. ఈ కళా పరిషత్తులో మొదటి నుంచి ఒకదాన్ని మించి మనం 25 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఈ 4 ఏళ్ల నుంచి కొద్దిగా ఇబ్బంది పడినా మళ్ళా ఈ కళ బాగున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మొమెంట్ వెంకటరావు గారు, ఒక్క నిమిషం అన్న. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ అందరికీ నమస్కారం. మన ఎన్టీఆర్ కళా పరిషత్ బ్రోచర్ మీద ఉన్నటువంటి దైవభక్తి కన్నా దేశభక్తి మిన్న అనే నినాదానికి అనుగుణంగా ఈ రోజు ఈ ప్రదర్శించినటువంటి అపెక్స్ స్కూల్ వారికి ముందుగా ధన్యవాదాలు. మొట్టమొదటిగా గ్రౌండ్ ప్లే నిర్వహణ చేయాలి అని అనుకున్నప్పుడు ఎన్నో స్కూల్స్ సిద్ధపడ్డాయి, కానీ ధైర్యం చేయలేక వెనకం చేయడం జరిగింది. కానీ మొట్టమొదటి నుంచి చివరి వరకు ఈ రోజు వరకు టైం తీసుకొని చక్కగా విద్యార్థులకు నేర్పి ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ ప్లే చేయాలి అనేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ గ్రౌండ్ ప్లే సహకరించినటువంటి అపెక్స్ స్కూల్ యాజమాన్యానికి మరియు విద్యార్థులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కళా పరిషత్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ గ్రౌండ్ ప్లేస్ తో మనం ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అనండి అపెక్స్ స్కూల్ వారికి. విజ్ఞాన్ ఒలింపియాడ్ స్కూల్ రెడీనా? ఎక్కడ రెడీగా ఉన్నారా? నెక్స్ట్ మీదే కార్యక్రమం. విజ్ఞాన్ ఒలింపియాడ్ స్కూల్. అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈ రోజు అపెక్స్ హై స్కూల్ విద్యార్థులు ఇంత చక్కగా ఇక్కడ భగత్ సింగ్ ఏ విధంగా దేశం కోసం అతి తక్కువ వయసులో ప్రాణాలను అర్పించి అందరిలో ఉద్యమం లాగా రేకెత్తించి మన భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకోవడానికి చాలా కృషి చేసిన వ్యక్తి. సో ఇంత చక్కగా మేము నిర్వహించగలిగాము అంటే దానికి ప్రధాన పాత్ర ఎన్టీఆర్ కళా పరిషత్ చైర్మన్ ఏ హరిబాబు గారు. ఎందుకంటే చాలా సంవత్సరాలు అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా స్కూల్స్ అందరినీ ఒక చోటకి మీటింగ్ కి పిలిచి మీరందరూ చెయ్యాలి, మన దేశం యొక్క గొప్పతనం, భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందనేది నేటి తరం విద్యార్థులందరికీ కూడా తెలియచేయాలని, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, వాళ్ళకి దేశం పట్ల ఏదో ఆగస్టు 15 రిపబ్లిక్ డే రోజు దేశం మీద ప్రేమ కలిగి ఉండడం కాదు, ప్రతిరోజు కూడా వాళ్ళలో దేశం మీద ప్రేమను పొందే విధంగా కలిగి ఉండే విధంగా ప్రతి ఒక్కరూ సమాజం పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవంతో ఉండాలని ఆయన ఇంత మహత్తరమైన కార్యక్రమం చేపట్టినందుకు ముఖ్యంగా అపెక్స్ స్కూల్ తరపు నుంచి ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే ఇందాక రాజు మాస్టర్ గారు చెప్పారు, కీర్తిశేషులు అపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ మండాది శ్రీనివాసరెడ్డి గారు. ఆయన స్థాపించినప్పటి నుంచి కూడా ప్రతిరోజు విద్యార్థులకి విలువలతో కూడిన విద్యను, సమాజం పట్ల బాధ్యతను, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని, దేశం పట్ల ప్రేమను పెంచే విధంగానే ప్రతిరోజు కూడా ఉపాధ్యాయులు పాఠాలను బోధించే విధంగా ఉపాధ్యాయులకి ట్రైనింగ్ చేపట్టారు. ఆయన ఆశయాలనే ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో కరోనా తర్వాత ఆయన చనిపోయారు కరోనాలో, సెకండ్ కరోనాలో. అప్పటికి కూడా మేమందరం కూడా కలిసికట్టుగా అపెక్స్ కుటుంబ సభ్యులందరూ ఒక కుటుంబం లాగా ఉండి ఈ రోజు ఈ అపెక్స్ స్కూల్ ని అంచెలంచెలుగా ప్రతి క్షణం మేము పాటుపడుతూ ఎదుగుతూ దెబ్బలు ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఇలాంటి రాజు మాస్టర్ గారు, అలాగే ఎన్టీఆర్ కళా పరిషత్ చైర్మన్ ఈదర్ హరిబాబు గారు, పెద్దలు చాలా మంది వెల్ విషర్స్ వాళ్ళందరి సపోర్ట్ ద్వారా ఈ అపెక్స్ స్కూల్ మళ్లీ ప్రాణం పోసుకుంది. ఇదే విధంగా సమాజం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా ఏ స్టేజ్ నైనా మేము ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ అశేష ప్రజా జనవాహినికి కూడా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని వీక్షించి ఎన్టీఆర్ కళా పరిషత్ ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈ కథని, ఈ గ్రౌండ్ ప్లే అనే దానికి భగత్ సింగ్ అనే టైటిల్ ని ఎంచుకుని దానికి కథని ఒక 2-3 రోజులు ఎక్కడెక్కడ పుస్తకాలను సేకరించి వీడియోల ద్వారా అన్ని చూసి కథను తన సొంతంగా రాసిన వ్యక్తి మా అపెక్స్ హై స్కూల్ ఏవో భాషకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయనే సొంతంగా స్క్రిప్ట్ అన్ని రాసి
పిల్లలందరినీ కూడా సెలెక్ట్ చేసి ట్రైనింగ్ చేసి డైరెక్ట్ చేశారు. అలాగే దానికి సహకరించిన డేవిడ్ పీటీ మాస్టర్, అలాగే అధ్యాపక బృందం అందరికీ, ప్రత్యేకంగా డిజిటల్ అడ్మిన్ శివారెడ్డి గారికి, అందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. అదే విధంగా ఆర్గనైజర్ ఈపూరి శివప్రసాద్ గారు ప్రతిరోజు కూడా ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఆయన మమ్మల్ని చెక్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అయితే హరిబాబు సారు చివరిగా ఒక్క మాట అన్నారు, ఏంటంటే నాన్న ఈ భగత్ సింగ్ అనే గ్రౌండ్ ప్లే ని అద్భుతంగా జనాలందరికీ కూడా చూపించాలి, అవసరమైతే ఒక రోజు టైం తీసుకున్నా, ఒక పూట టైం తీసుకున్నా, వెరీ ఫైనల్ గా వాళ్ళందరిలో కూడా ఒక్కసారిగా దేశభక్తి మళ్ళీ రెట్టింపు అవ్వాలని చెప్పేసి ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఈ రోజు ఈ రిజల్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇలాగే అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ స్కూల్స్ ఇంకా విరివిగా రానున్న రోజుల్లో అద్భుతంగా ఈ స్టేజ్ ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఈవెంట్ మీరు ఎలా, మీ స్క్రిప్ట్ కానివ్వండి, మీరు ఎలా తయారు చేశారో మీ అనుభవం ఏంటో ఎక్స్ప్లెయిన్ చెప్పండి. అందరికి గుడ్ ఈవినింగ్. ఫస్ట్ గ్రౌండ్ ప్లే అన్నప్పుడు గ్రౌండ్ మీద వేయాలనే ఆకాంక్ష. జనరల్ గా 1-2 సార్లు సార్ని అడిగాను స్టేజెస్ యూజ్ చేస్తానని, బట్ ఎక్కువ మంది పిల్లలు ఉండేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారని గ్రౌండ్ లోనే ప్లే చేస్తాం సార్ అని వచ్చి చెప్పిన తర్వాత ఆయన కూడా ఆనందపడ్డారు, ఈదర్ హరిబాబు గారు. అలాగే ఒక స్వాతంత్రోద్యమం అనే టైటిల్ ఇచ్చారంట మా కరెస్పాండెంట్ గారు. ఆ తర్వాత నాకు ఆదేశాలు జారీ చేశారు, స్వాతంత్రోద్యమంలో ఏ ఘట్టమైనా తీసుకోండి, వెనకడుగు వేయబాకండి అన్నారు. ఆ ధైర్యంతో ముందుకెళ్లి మనం ఒక్క అడుగు స్వాతంత్రం వైపు, ఏ కదం ఆజాదీకే ఆవ్, షాహిద్ భగత్ సింగ్, ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటటువంటి కథను ఎంచుకోవడం జరిగింది. దాంట్లో పాత్రల్ని సృష్టించడం జరిగింది. చక్కగా 2 సార్లు 3 సార్లు ఇక్కడికే వచ్చి రిహార్సల్ చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం కూడా మన ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు వారు స్వయంగా ఎండలో కూర్చొని దీన్ని వీక్షించి చాలా చక్కగా వేస్తున్నారు. ఇంకా సలహాలు సూచనలు ఇచ్చారు, వాటిని పాటించి ఎక్కడ గ్యాప్ లేకుండా మీ మన్నలను పొందాలనుకున్నాం సార్. అలాగే తీర్చిదిద్దాము. ఈ అవకాశం ఇచ్చిన మా పాఠశాల కరెస్పాండెంట్ కి, మా తోటి మిత్రులకి, డిజిటల్ అడ్మిన్స్ వెనకాల చాలా వర్క్ ఉంది దీనికి. వీళ్ళందరి సహకారం లేకపోతే నేను అసలు ముందుకే వెళ్ళలేను. ముఖ్యంగా దీంట్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు, ముఖ్యంగా భగత్ సింగ్ క్యారెక్టర్ అయితే పాపం చాలా ఇబ్బంది పెట్టాను అబ్బాయిని. చాలా చక్కగా డైలాగ్ డెలివరీ రావాలని. అలాగే రాజ్గురు సుఖ్దేవ్ కూడా, మరి పాపం సుఖ్దేవ్ వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోతే ఊరికెళ్ళి మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చాయి. అయినా కూడా కష్టపడి మళ్ళీ ఇప్పుడు నైట్ అబ్బాయిని వదిలిపెట్టాలి. ఇంత కష్టంలో కూడా మర్చిపోకుండా ఎక్కడా గ్యాప్ లేకుండా డైలాగ్స్ చెప్పారు. థ్యాంక్ యూ అనండి. అశేష జనవాహినికి థ్యాంక్ యూ అనండి. అపెక్స్ స్కూల్ వారి థ్యాంక్ యూ. భగత్ సింగ్ ఏడి ఎక్కడ, ఎలా ఫీల్ అయ్యావు ఈ కార్యక్రమం మొత్తం మీద, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. చాలా ఆనందంగా ఉంది భగత్ సింగ్ క్యారెక్టర్ చేయడం. మన వ్యాసాల్ని ముందుకు తీసుకున్నాం, ఆయన ఆశయాలని ముందుకు తీసుకుని వెళ్దాం. భగత్ సింగ్ మదర్ క్యారెక్టర్ వేశారు కదమ్మా, నీ పేరు యాన్సీ విక్టోరియా. I feel so happy for playing this role as Bhagat Singh's mother, and I feel proud that they selected me to do this role. And first I would like to thank the chairman of this entire Kala Parishad, Idar Haribabu sir, and as well as our correspondent Sri Sivakoti Reddy garu for giving us this opportunity to perform on this massive event, and also to make us practice, and he gave us lot of time, and he
gave us boost to do this kind of. He gave many suggestions, and our sir supported us, as well as the writer of the script, Basha Garu, as well as the director of the script, David Garu. I would like to thank them for spending this much time for us, and as well as whoever came here, whoever supported us. Thanks for everyone. Good. 2012లో 4 గ్రౌండ్ ప్లేని ఇక్కడ ప్లే చేసాం. 2012లో జలియన్ వాలా బాగ్ అని చెప్పి నవోదయ స్కూల్ వారు ఇదే గ్రౌండ్ లో ఇక్కడ ప్లే చేసి ఏ స్థాయిలో ప్లే చేశారంటే వాళ్ళు చుట్టూతో ఉన్న జనం కూడా ఏడ్చారు. వాళ్ళు ఏడ్చిన సందర్భం. నేను కూడా ఒక రకంగా చెప్పాలంటే కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకు కూడా. రాజు మాస్టర్ గారు చుట్టూ దాదాపు 5,000 మంది ఆ రోజు ఇక్కడ ఈ థియేటర్లో ఉన్నది. అక్కడి నుంచి నాకు పట్టుకుంది. మన దేశభక్తికి సంబంధించిన నాయకుల్ని నా కళా పరిషత్ గ్రౌండ్ లో అంత అద్భుతంగా చూపించాలనేది నా మైండ్ లో బాగా బలంగా నాటుకుపోయింది. మామూలుగా కాదు. ఆ తర్వాత నంబర్ ఆఫ్ టైమ్స్ నేను స్కూల్స్ తిరిగాను, కానీ ఎవరు ధైర్యం చేయలేకపోయారు. అది చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చూసి ఖమ్మంలో చేశారు, నంద్యాలలో కూడా చేశారు. కేశవరెడ్డి స్కూల్ వాళ్ళు, నవభారత్ స్కూల్ వాళ్ళు సేమ్ అదే జలియన్ వాలా బాగ్ని నవోదయ వాళ్ళు చేసిన ఆ క్యాసెట్ తీసుకొని చూసుకొని అదే విధంగా వాళ్ళు కూడా ఇంతకంటే ఇంకా బ్రహ్మాండంగా చేశారు. అక్కడైతే జనమంతా మామూలు కాదు, ఆశ్చర్యపోయారు. ఇచ్చారు కూడా ఎక్కడికి పోయినా 1000 మంది చూశారు. అది వచ్చిన తర్వాత ఇక అంతగా మించి చేయడానికి ఎవరికి ధైర్యం చాల. ఏ స్కూల్ వాళ్ళు కూడా మా వాళ్ళ గారు లేదు సార్, మా వాళ్ళ గారు రకరకాల కారణాలు కావచ్చు. గత 5 సంవత్సరాలకి అది కళా పరిషత్ లేదు. ఈ సంవత్సరం బిగిన్ కాగానే స్కూల్స్ మొత్తాన్ని మీటింగ్ వేసా. ఒక గ్రౌండ్ ప్లే అయ్యా అని చెప్పి బతిలాడా. 4 ముందుకు వచ్చారు. మాంటిసోరి వాళ్ళు ముందుకు వచ్చారు, అపెక్స్ వాళ్ళు ముందుకు వచ్చారు, రవీంద్ర భారతి వాళ్ళు ముందుకు వచ్చారు, ఇంకొక స్కూల్ ముందుకు వచ్చారు. వాళ్ళంతా కూడా రెడీ అయ్యి బిగిన్ చేశారు. కానీ కళాపరిషత్ డేట్స్ వచ్చే టైంకి వాళ్ళు హ్యాండ్స్ అప్ ఉన్నారు. ఇంకా మేము పూర్తిగా రెడీ కాలేకపోయాం. నెక్స్ట్ ఇయర్కి మేము రెడీ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళంతా కూడా హ్యాండ్స్ అప్ ఉన్నారు. బట్ అపెక్స్ స్కూల్ వాళ్ళు మాత్రం వాళ్ళు పట్టువదల విక్రమార్కులుగా దీన్ని రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ పిల్లలు ఎంత గొప్పగా నటించారు అనేది కాదు ముఖ్యం, కంటెంట్, కాన్సెప్ట్, మన దేశభక్తి, మన భగత్ సింగ్, మన ఇంట్లో భగత్ సింగ్. ఎవరికి వాళ్ళు ఇంట్లో పట్టణం పెట్టుకొని భగత్ సింగ్ ని మన అనే భావంతో అతను ఇంత కూడా అభిమానిస్తారు. భగత్ సింగ్ అంటే ఈజ్ ద హీరో ఆఫ్ ద నేషన్. ఏ భాష అంతే కదా, ఈజ్ ద హీరో ఆఫ్ నేషన్. మన భారతదేశానికి సంబంధించిన హీరో కథ ఇది. ఆ హీరో కథని ఎవరు ఎలా వేసినా కూడా సాటిస్ఫై కావచ్చు, అనుమానమే లేదు. బట్ వీళ్ళు బాగా చేసే దాంట్లో అనుమానం లేదు. అయితే ఇది ప్రథమం. దీన్ని నెక్స్ట్ ఇయర్కి ఏ స్థాయిలో డెవలప్ చేయాలో ఆ స్థాయిలో నేనే డెవలప్ చేసి మీకు అసలు అద్భుతాన్ని చూపించే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ముందే నేను మనవి చేస్తూ ఉన్నాను. నో డౌట్ ఇదే స్కూల్ వాళ్ళ చేత, ఇదే పిల్లల చేత క్యారెక్టర్స్ మార్చి ఒక అద్భుతాన్ని పెడితే 20 నిమిషాల్లోనే ముగించేసేది. అంతా కూడా దాదాపు 40 నిమిషాల పాటు దీన్ని అసలు ఇంక 1000 మంది ప్రేక్షకుల మధ్య వేయించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వేయిస్తారు కూడా. అదేవిధంగా మిగతా స్కూల్స్ వారిని అందరినీ కూడా మోటివేట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇటువంటి 4-5 గ్రౌండ్ ప్లేస్ మీకు చూపిస్తారని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్కూల్ మేనేజ్మెంట్ కి, స్కూల్ స్టాఫ్ కి, దర్శకత్వం వహించిన వారికి, అట్లాగే రాసిన వారికి, యాక్ట్ చేసిన వారికి, మరియు చూసిన వారందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఆ వేదిక మీద నెక్స్ట్ ఒక డ్యాన్స్ బ్యాలే ఉంది, రుక్మిణి కళ్యాణం. అద్భుతమైన డ్యాన్స్ పేరే. దయచేసి ఒక్కరు కూడా మిస్ కావద్దు. రెడీ కమని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పౌరుషోలాంటి కలిగింది. చాలా గొప్పగా ప్రదర్శించారు. చిన్నపిల్లలైన ఒక్క క్షణం కూడా ఎక్కడా కూడా ఆగకుండా
మళ్ళీ ప్రాంప్టింగ్ అనేది తీసుకోకుండా వాళ్ళు ప్రతి క్యారెక్టర్ లో కూడా వారు లీనమైనారు. నాకు ఒక చిన్న బాధ కలిగిందంటే పాపం బానిసలు ఉన్న పిల్లల్ని వాళ్ళు తంతుంటే కొంతమంది నిజంగానే తంతున్నట్టుంది, కానీ అది రియాలిటీగా వాళ్ళు జీవించారు, దాంట్లో క్యారెక్టర్ లో లీనమైపోయారు. ఇంత గొప్ప ప్రదర్శన ఇచ్చినటువంటి ఈ స్కూల్ వారికి, ముఖ్యంగా ఆ ప్రదర్శించిన ఆ పిల్లలకి అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఈద రవిబాబు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ కళా పరిషత్తు తరఫున ఈరోజు ఎపెక్స్ స్కూల్ వాళ్ళు ప్రదర్శించిన ఈ కార్యక్రమం అత్యద్భుతంగా ఉంది. పైగా ఈరోజు ఆ దేశభక్తుడి గురించి ప్రదర్శించటం చాలా సమంజసంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2008 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇదే రోజు 2008 సంవత్సరం చొక్కా విప్పి బ్రిటిష్ సైనికులతో చెప్పాడు, కాల్చుకోండిరా దమ్ముంటే, నా గుండెల మీద కాల్చండి అన్నటువంటి రోజు. మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు, మన ప్రకాశం జిల్లా మనవాడు. ఈ రోజు ఆ కార్యక్రమాన్ని మన ఎపెక్స్ స్కూల్ వాళ్ళు నిర్వహించడం అత్యద్భుతంగా ఉంది. ఈ సందర్భంగా ఎపెక్స్ స్కూల్ డైరెక్టర్ శివ, అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులకు అభినందనలు. ఇంకోటి కూడా, ఈ ఎపెక్స్ స్కూల్ వ్యవస్థాపకుడైనటువంటి శ్రీనివాసరెడ్డి కీర్తిశేషుడు, ఆయన ఆత్మ ఇక్కడెక్కడో సంచరిస్తూనే ఉంది. ఆయన ఈ ప్రదర్శన చూసే ఉంటాడు, చాలా ఆనందపడి ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. మీ అందరికీ కూడా నా ఆశీస్సులు, మీ తాతగారు హరిబాబు తరఫున గారు కూడా నా ఆశీస్సులు. వన్స్ అగైన్ కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్, మే గాడ్ బ్లెస్ యూ. ఇందాక కోలాటంలో పార్టిసిపేట్ చేసిన పాప వైదనకు చెందిన అమ్మాయి ఎక్కడో ఉందట, వాళ్ళ టీం వచ్చి అడుగుతున్నారు. ఇంకెవరన్నా ఈ ప్రోగ్రామ్ మీద స్పందించే వాళ్ళు ఉంటే ప్లీజ్. అరుణక్ ఉన్నారు కదా. భగత్ సింగ్ మీ మాటలు తోటాల్లాగా పేరుతాయక్క. అద్భుతంగా ప్రదర్శన చేసినటువంటి పిల్లలందరికీ చిన్నారులందరికీ ఆశీస్సులు. అలాగే ఎపిక్ స్కూల్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. అక్కడ బాగుంది. ఇప్పుడు ఈ దేశం ఆ రోజు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు దేశం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశాన్ని స్వాతంత్ర్యం యొక్క దీని గురించి ప్రజలను చైతన్యపరిచారు. బాగుంది. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకు మూల ఫలం, వారందరినీ తలుచుకొని మన మానస బీజిన నిలుపుకొని అని రాశాడు ఆయన, ఇంద్రగడ్డ శ్రీకాంత్ శర్మ. ఈ రోజు మన మానస బీజిన ఈ త్యాగాలన్నీ నిలుపుకొని ఈ దేశం కోసం మనం ఏం చేస్తున్నాం? వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ సొసైటీ. You have to think about it. Who is thinking about it? ఎడవైపు పిల్లలు ఇక్కడ చూడరా, పైకి చూడొద్దు, సైడ్ చూడొద్దు. కేశవ మాధవ గోవింద శ్రీ సీతారాముల కళ్యాణము చోదమురారణి. సీతారాముల కళ్యాణము చోదమురారణి.
చూడమురారండి శ్రీ సీతారాముల కల్లా నమో చూడమురారండి. మధ్యలుగా అందరూ కూర్చొని పడ్డారే చూసుకోండి చిన్నగా కుడివైపు అంటే ఇరుక అయింది కాబట్టి అది ఇంకా పూర్తిగా వస్తుంది ఎత్తుండాల రెడీ చిన్నగా అందరు కుడివైపు చెప్పు చిన్నగల్లి ఏడుకొండలవన వెంకటరమణ గోవింద గోవింద చిన్నగా కుడి పక్క ఉప్పదీపం రెడీ మా కేశవ మాధవ గోవింద విఠల దశరథరాజు సుతుడై వెల్లసి కౌశిక యాగము రక్షణ చేసి దశరథరాజు సుతుడై వెల్లసి కౌశిక యాగము రక్షణ చేసి జనకుని సభలు అరవిరచి జనకుని సభలు హరవిరచి జానకి మనసు గెలిచిన రాముని కళ్యాణము జానకి దోసిత కెంపుల ప్రోవై నన్ను దోసిత నీల పురాజై జానకి దోసిత కెంపుల ప్రోవై ములు దోసిత నీల పురాజై ఆని ముఖ్యములు తరంగాలుగా తరంగాలుగా శిరముల వరసిన సీతారాముల